వణికించిన సునామీ, రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం, జపాన్ అమెరికాల్లోనూ ఎగిసిపడ్డ రాకాసి అలలు, వివిధ దేశాల్లో హెచ్చరికలు, భయంతో పరుగులు పెట్టిన జనం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. ఇక రష్యాలోని సకాలిన్ ప్రాంతం సెవిరో కురిక్స్లో బుధవారం సునామీ అలలు చెలరేగి అలవోకగా 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. That's a manufacturing of the GSLV F-16 NISAR mission. The deafening roar of GSLV and beautiful silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S139 का सफल प्रज्वलन और GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोशन मंच से, और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ 747 కిలోమీటర్ల ఎత్తులో हम यहाँ कंपन महसूस कर पा रहे हैं. 2392 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహం అన్నమాట. The first stage of GSLV with S139. అంతేనా? 8, 7. రైట్, అది ఉపగ్రహాన్ని జారవచ్చిందిగా. వణికించిన సునామీ, రష్యాలో, ఆ తర్వాత నిన్న జపాను, ఆ తర్వాత అమెరికా, ఈ ప్రాంతాల్లో టిబెట్లో కూడా భూకంపం వచ్చింది. 8.8 తీవ్రతతోని భారీ భూకంపం వచ్చిందట. ఈ భూకంపం దాటికి చాలా ఇండ్లు దెబ్బతిన్నట్టుగా చెప్తా ఉన్నారు. సునామీ అలలు చెలరేగి కల్లోలం మాదిరిగా మారిపోయిందట సముద్రం అంతా. ఒకసారి ఆ విజువల్స్ను చూద్దాం. ఇది అదే కదన్నా, అదే అన్నవి ఇదిగో అవన్నవి మనం ఇక్కడ చూడొచ్చుగా భూకంపం ఎంత భారీ స్థాయిలో వచ్చిందో మనం ఇక్కడ చూడొచ్చుగా. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అంతా, సముద్రం నుంచి సునామీ వస్తుంది. ఇది ఓల్డ్ వీడియో అన్నా. ఓకే, భారీ భూకంపం. చాలా అల్లకల్లోలం కనిపించింది. ఇదిగో తిమింగలాలు బయటికి కొట్టుకొచ్చినాయి, బస్సులు కొట్టుకపోతా ఉన్నాయి. ఇది ఎక్కడో రైట్. ఇది భారీ భూకంపానికి సంబంధించినటువంటి వార్త. ఇక అయితే జపాన్ ఒక ఆమె చెప్పే కదా, జూన్ అన్నదా జూలైలో, జూన్ 25 తారీఖు వస్తానన్నది. జూన్ 25 తారీఖు వస్తుందని చెప్పింది, కానీ అది రాలేదు. కానీ ఇప్పుడు ఏదో ఆ ఊహించిన స్థాయిలో ఉంది. ప్రాణ నష్టం మాత్రం చాలా తక్కువ ఉంది.